అంటే ఆల్రెడీ కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని మాట్లాడుకున్నారు, కార్యకర్తల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అంటే అవి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. ఎందుకంటే ఏ పార్టీలోనైనా వాళ్ళ నాయకుడు ఒక మంచి స్థాయిలో చూడాలని కోరుకోవటం వ్యక్తిగత అభిప్రాయం అనేది ఒక అంశం. ఆల్రెడీ కొద్ది రోజుల కిందట టీడీపీ సర్క్యులర్ ఇచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. ఈరోజు విశాఖపట్నంలో, అంటే మీ విశాఖపట్నంలోనే నారా లోకేష్ మంత్రి, ఆయన కూడా తన డిప్యూటీ సీఎం అలాంటి ఆశలు ఏమీ లేవు, నేను కార్యకర్తగానే ఉంటాను, అసలు 3 సార్లు ప్రధాన కార్యదర్శి పదవి నిర్వర్తించాను, 3 సార్లు మించి ఎవరు చేయకూడదు, దాన్ని ఇంక వేరొకరికి ఇద్దాం అనుకుంటున్నామని వ్యాఖ్య కూడా ఆయన చేశారు. అంటే ఈ ఇష్యూ మీద ముందు నుంచి కూడా దీన్ని ఇంకొక పెద్ద ఇష్యూగా చేయాలనుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమిలో విభేదాలకు సంబంధించి ఏదో జరిగిపోతుంది అన్నది క్రియేట్ చేయాలనుకుందని స్టార్టింగ్లో శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు. సార్ సతీష్ గారు, ముందుగా మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, 10 టీవీ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. పాయింట్ వైజ్ వెళ్తే ఒకటి మాత్రం ఇక్కడ చెప్తాను. జనరల్ ఇప్పుడు ఏళ్ళు పోయాదంటే ఎంకిపల్లి సుబ్బుచావుకు వచ్చిందని సామెత ఒకటిని, తర్వాత భర్త కొట్టాడని కాదు ఆడబొడిసి దెప్పిందని ఉన్నది మన పూర్వకాలంలో చెప్పుకుంటుంటారు పల్లెల్లో. అలాగే ఏళ్ళు దెబ్బలాడేసుకుని ఏళ్ళు ఒకరినొకరు విమర్శించుకుని వాళ్ళు ఒకరి మీద ఒకరు ట్వీట్లు పెట్టేసుకుని వాళ్ళ గొడవలు ఆడుకుంటే మామే పడితే అలాగా. మీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పాలిస్తారా, లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తారా, పవన్ కళ్యాణ్ అవుతారా, బీజేపీలో పురంధరేశ్వరం చేస్తారా, అది మీ ఇష్టం. ఇట్స్ యువర్ హెడ్, గో ఎనీవే. మీ నచ్చిన వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మాకేం బాధ. ముఖ్యమంత్రి ఎవరైనా సరే పరిపాలన బాగుందా లేదా అనేది మేము చూస్తాం. పరిపాలన బాగోపోతే ప్రశ్నిస్తాం, ప్రతిఘటిస్తాం, ఉద్యమిస్తాం, ప్రజల వైపున మేము పోరాటం చేస్తాం. ఇది మై పాయింట్. ఇకపోతే సోదరులు వివేక్ గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు కానీ మాట్లాడుతూ వారి యొక్క ప్రభుత్వం ఏంటని, నా ఉద్దేశంలో విత్ ఆధారాలతో నేను చెప్పదలుచుకుంది అంటే, కూటమి ప్రభుత్వం 3 అబద్ధాలు 6 ప్రచారాల కిందే ఉంది. దాంట్లో ఉదాహరణకి సోదరులు వివేక్ గారు మాట్లాడుతూ, మేమేదో ఢిల్లీలో 10 రోజులకే మేము ధర్నా చేసాం అన్నారు. 10 రోజులకు కాదు, రిజల్ట్ వచ్చింది జూన్ 4వ తారీఖున. మేము ధర్నా చేసింది 24 జూలైన. సుమారు 50 రోజుల తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది ఢిల్లీ వేదికగా ధర్నా? ఇక్కడ మీరు చేస్తున్నటువంటి హత్యాకాండ, మీరు చేస్తున్నటువంటి దాడులు, మీరు పెడుతున్నటువంటి కేసులు, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, వీటిని ప్రపంచానికో దేశానికో చాటి చెప్పాలి, మా రాష్ట్రం ఇలా తగలడుతుంది అన్న ఉద్దేశంలో మేము ఢిల్లీ వేదికగా ధర్నా చేశాం తప్పితే కొత్త ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలని చెప్పి ఎవరు అనుకోరు. మీరు సవ్యంగా పాలిస్తే ఉండండి 5 ఏళ్ళు మీ పదవీ కాలం. మీరు సవ్యంగా లేరు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నటువంటి మాటలు వచ్చినాయి తప్పితే, అంతే తప్ప 10 రోజులకే మేము ఏదో ఢిల్లీ పరిగెత్తామన్న మాట అబద్ధం. 1. 2, పవన్ కళ్యాణ్ గారు లేఖ విడుదల చేశారు. మరి మీ మాటలో నేను ఇందాక విన్నాను, తెలుగుదేశం పార్టీ కూడా ఏదో లేఖ రిలీజ్ చేసింది, ఒక సర్క్యులర్ ఇచ్చారు. అదైతే నేనైతే ఇచ్చారు కానీ సర్క్యులర్ గా రిలీజ్ చేశారు. అదే అన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత అఫీషియల్ గా ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంత అఫీషియల్ గా ఎందుకు ఇవ్వకూడదు? నారా లోకేష్ సార్ మాట వేరు, లేఖ వేరు. లేఖ మాటే. సరే, అది వస్తే ఆ లేఖ కూడా నేను చదివాను. అందులో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ స్థాయిలో అని అబద్ధం ఎలా చెప్తున్నారంటే, 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామంటున్నారు. వైశాఖ వేదికగా మొన్న మోడీ గారు ప్రకటించారన్నారు. మీరు చూస్తే భగవంత్ దూబే గారు అని చెప్పి మన కేంద్ర మంత్రి గారు, ఆయన జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మార్చి 2023లోనే ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అంటే బల్క్ డ్రగ్ పార్క్ మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైతే జగన్మోహన్ రెడ్డి గారు 16 రాష్ట్రాలు పోటీ పడినా సాధించి ఆంధ్ర రాష్ట్రానికి తెస్తే అది ఉండకూడదని కాకినాడ తొండంగి దగ్గర నుంచి పంపించాలని లేక మీ తెలుగుదేశం పార్టీ నాయకులు లేఖ రాస్తే దాన్ని మళ్ళీ నక్కపల్లి తెచ్చి మేము పెడితే, ఈ రోజు సొమ్ము ఒకటిది సోకొకటి లాగా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన తారు రోడ్డు వస్తే మీరు అంతా తగుందమ్మా అనుకుని సైకిల్ ఎక్కుతూ గాజులాలో టీలు తాగుతూ ఇది మాది అని మీరు ప్రచారం చేసుకుంటున్నారంటే ఓకే, ఇట్స్ అప్ టు యూ. బట్ ప్రజలు ఏంటన్నదో ఆలోచిస్తారు. ఇక మీ కూటమి లోకలకు వస్తే పాలనలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ ప్రభుత్వం అదే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ లేఖలో కూడా హుందాతనంగా, లేక ఆయన పార్టీ వాళ్ళ రాజకీయాల వ్యక్తిగతం సార్, నాకు సంబంధం లేదు. బట్ ఏదో మేము తెచ్చేసాం చేసేసాం అన్నది అబద్ధం అని చెప్తున్నాను. ఇక రాజకీయంగా వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి వస్తే ఒకటే లాజిక్. పాపం సోదరులు వివేక్ గారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నేను చెప్తున్నా, 170 నియోజకవర్గాల్లో 21 స్థానాలకు ఇలా పోటీ చేశారు. మిగతా చాలా వరకు స్థానాలు సుమారు 140 పైచిలకు స్థానాలు ఏ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందో అవన్నీ కూడా జనసేన మిత్రులు వారి కోసం త్యాగాలు చేశారు. ఈ 121 స్థానాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అధికారిక హోదాలు కల్పించారు, చైర్మన్లు ఇచ్చారు, అధికారాన్ని చేతికిచ్చారు. కానీ ఏదైతే 140 నియోజకవర్గాలు జనసేన వాళ్ళు త్యాగాలు చేశారో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఎందుకు నామినేట్ పదవులు రాలేదన్నది వాళ్ళలోనే అంతర్గతంగా ఉంది. మా మాట ద్వారా రావచ్చు, రాజకీయాలు వాళ్ళ ఇష్టం. కాకపోతే వాళ్ళు కూటమిగా ఉన్నారు, సమస్యలు ఏమైనా ఉంటే డిప్యూటీ సీఎం కొన్న పవన్ కళ్యాణ్, సీఎం కొన్న చంద్రబాబు నాయుడు వాళ్ళు మాట్లాడుకుంటారు.
ఇప్పుడు సార్ మాట్లాడుకోవడం మాకేం అభ్యంతరం లేదు, నేను ముందే చెప్పాను మాకు సంబంధం లేదని. కానీ పదే పదే అదే చర్చకు వస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అటుపక్క ఉండిపోతున్నారు. కానీ వాళ్ళ పార్టీ నాయకుల నుంచి ఒకరు ముఖ్యమంత్రి అవ్వాలంటారు, ఇంకో ముఖ్యమంత్రి అవ్వాలి. అన్స్టేబుల్ గవర్నమెంట్. అంటే వీళ్ళు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన వాళ్ళని డల్లాస్ దావోస్ వెళ్ళి వీళ్ళ మంత్రి గారు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఈ చంద్రబాబు నాయుడు ఇస్ అన్ఫిట్ టు బి ఎ చీఫ్ మినిస్టర్ రైట్ నౌ. చంద్రబాబు నాయుడు అది వాళ్ళ ఉద్దేశం. దావోస్ లో తప్పబట్టారు కదా, దావోస్ లో మంత్రి టీజీ భారత్ చేసిన వ్యాఖ్యలు తప్పబట్టారు. మీరు ఈ వేదికను ఎట్లా మాట్లాడతారు? తప్పు పెడితే మంచిదే, తప్పు పెడితే మంచిదే చేసుకుంటాం. అంటే మా పనితీరే సమాధానం అని వివేక్ గారు అంటున్నారు. రెండోది, ఇప్పుడు పార్టీ కార్యకర్తలకి కొన్ని మనోభావాలు ఉంటాయి, కొన్ని కోరుకుంటారు. కానీ ఇంకా అలాంటి వాటి వల్ల కొన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఓపెన్గా అపీల్ చేసుకున్నాము. మేమంతా కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ, మాలో ఏమైనా సమస్యలు ఉంటే మేము సెటరేట్ చేసుకుంటాము. మాకు లేని అభ్యంతరాలు, మాకు లేని హెడేక్లు, మాకు లేని బాధ, ఆవేదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకని నిద్ర అడుగుతున్నారు? మాకు ఏ విధమైనటువంటి బాధలు లేవు సార్. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే మంచిదే, మాకేంటి అభ్యంతరం. గతంలో ఇదే నాగబాబు గారు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది, సైకిల్ కింద వేసి తొక్కితే రాష్ట్రానికి మంచిది అని చెప్పి సో కాల్ పాత మీడియా కోసం భజన ఇవన్నీ వాళ్ళు చేసినవి ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అంతే తప్ప దాంతో మాకు వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద కూటమి గవర్నమెంట్. మాకు పెద్ద ఏం సంబంధం లేదు. బట్ వాళ్ళు మంచిగా పరిపాలించాలని మేము కోరుతున్నాం. రెండు విషయాలు ఏంటంటే, శ్రీనివాస్ అని అన్నారు మేము ఇబ్బంది పెట్టం రాజీవ్ గారిని, అది మేమేం ఇబ్బంది పెట్టం అన్నారు. అన్న మీకే చెప్తున్నాను, మీడియా సాక్షిగా చెప్తున్నాను, గత 5 ఏళ్లలో ఆ అధికార పార్టీలో ఉన్నాను. రాజీవ్ గాంధీ అనే వ్యక్తి గత 5 ఏళ్లలో ఎవరినన్నా ఒకరిని ఇబ్బంది పెట్టాడన్నా, ఒక అవినీతి పని చేశాడన్నా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. డెఫినెట్ గా వాట్ వి గివ్ దట్ కమ్స్ బ్యాక్ టు అస్. నేను ఎవరిని ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇండైరెక్ట్ గా ఇబ్బంది పెడతామన్నా ఓకే, రెడీ టు ఫేస్. అంతే తప్ప మనం ఒకరినొకరిని ఇబ్బంది పెట్టుకోవడానికి కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఇకపోతే వివేక్ గారు మాట్లాడుతూ సుధాకర్ గారు చెప్పారు, సుధాకర్ గారి ఇన్సిడెంట్ వైజాగ్ లో జరిగింది, అది హైవే మీద. మీ అందరూ తెలుసు. దాన్ని కూడా మీరు తీసుకొచ్చి ప్రభుత్వ హత్యగా మీరు దాన్ని పరిగణనలో చేస్తాం, దాన్ని మేము చూపిస్తామంటే వాళ్ళేది మాట్లాడుతున్నాను పక్కన పెడితే మీ పార్టీకి డ్యామేజ్ కలిగించిన అంశాలు కొన్ని అవి కూడా ఉన్నాయి. సార్ ఇక్కడ రెండు విషయాలు. పార్టీకి డ్యామేజ్ కలిగించింది అన్నది వాస్తవం అయితే అది మా ప్రభుత్వంలో మా యొక్క రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల జరిగిందా లేదా జరగలేని దాన్ని నేలపోయేదాన్ని తెచ్చి మా నెత్తికి రాసి మా మీద బురద జల్లారు అన్నటువంటి సెకండ్ టాపిక్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బురద జల్లారు, ఆ బురద జల్లడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, దుష్ప్రచారాలు చేశారు, సక్సెస్ అయ్యారు, తద్వారా అధికారాన్ని అందుకున్నారు. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మీరు మంచిగా పరిపాలన చేయండి, మీరు కొట్టుకోకుండా, మీరు గోడ లేకుండా ప్రశాంతంగా ప్రభుత్వం ఉంటే మంచిదే కదా. అంతే తప్ప మా ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిదంతా కూడా మీ ఖాతాలో వేసుకుంటూ మీ ప్రభుత్వంలో జరిగినంత చెడినంత తెచ్చి గత ప్రభుత్వ పాలకుల వాళ్ళు తప్పులు అని అంటే అది కాదు కదా. అవ్వ కావాలి బొవ్వ కావాలంటే కుదరదు. ఐదర్ పాత గవర్నమెంట్ జరిగిన క్రెడిట్ అంతా మాకు ఇస్తామంటే మాకు ఇవ్వండి, మంచి మాకేవ్వండి, చెడు మాకేవ్వండి. మంచి మీరు తీసుకుని చెడు మా మీద తోసేస్తామంటే ఇది ఎన్నికల వేళ కాదు, ప్రచారాలకు సమయం కాదు, బురద జల్లడానికి సమయం కాదు. పాలించండి బాగా మేము చెప్తున్నాం. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఉప ముఖ్యమంత్రి ఈ కొట్టుకోవడం సంగతి పక్కన పెడితే ముందు మీ క్యాడర్ని, మీ తాలూకా నాయకుల్ని, మీ నామినేట్ పదవుల పంపకాల్లోని, లేదు అంటే మద్యానికి సంబంధించి చూస్తే గతంలో పర్మిట్ రూములు తీసాం, షాపులు తగ్గించాం, మా మీద మద్యం స్కామ్ ఇది అన్నారు. కానీ ఈరోజు ప్రతి ఊరు వెళ్ళండి, ఏ ఊర్లో మద్యం తాలూకా బెల్ట్ షాపులు లేవో చూపించండి. సో కాబట్టి ఏదైనా సరే గ్రోత్ రేట్ పడిపోయింది, నేరాలు ఘోరాలు బాగా పెరిగిపోయింది, ప్రచారాలు పెరిగిపోయింది. ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాటలా కాదా పక్కన పెడితే రేపు అన్ననాడు రిపోర్ట్స్ ఉంటాయి, దానికి క్రైమ్ రికార్డ్స్ ఉంటాయి, అనాలిసిస్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రజలకు తెలిస్తే వాస్తవాలు తెలుసుకుంటారు. కాకపోతే శ్రీనివాస్ అన్న గారికి మాత్రం అదొక చిన్న సబ్మిషన్. ఆయన మొదట్లో మాట్లాడుతూ వైల్డ్ ఫైర్ 30 years అంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. ఇలాంటి మాటలన్నీ గతంలో మేము మాట్లాడే 11కి వచ్చాం. మీరన్నా మారండి, మీరు ఇలాంటి మాటలు మానేయండి, లేదా మీకు మా పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు జాగ్రత్తగా చెప్తున్నాను కదా, ఇటువంటి మాటలు మేము 11 పడిపోయాం ఈ రోజు. కాబట్టి 30 ఏళ్ళు అనేటువంటిది ఎప్పుడు ఉండదు. ప్రతి 5 ఏళ్ళ ఒకటి ఇప్పుడు కూటమి అన్నాక పార్టీలు అన్నాక ఇప్పుడు అలయన్స్ ఉంది, ఎన్డీఏలో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నితీష్ కుమార్ జేడీయూ ఉంది. మొన్న వాళ్ళు ఈశాన్య రాష్ట్రంలో ఒక రాష్ట్రం మీ మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పి మళ్ళీ కలిశారు. అంటే కూటమి అన్నాక కొన్ని అభిప్రాయ భేదాలు, కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా ఉంది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జనసేన, ఖచ్చితంగా ఈ పదవుల పంపకాల్లో సమస్యలు ఉంటాయి. అంటే వాటిని కూడా భూతత్వంలో పెట్టడం, వాటి మీద కూడా ఎక్కువగా రెస్పాండ్ అవ్వడం అది కరెక్టేనా సార్? మేము భూతత్వంలో పెట్టట్లేదు. స్టిల్ ఇందాక నేను చెప్పాను, వీఆర్ వెరీ క్లియర్, ఎవరైనా మాకు అభ్యంతరం లేదు, వాళ్ళ ఇష్టం. బట్ నేను ఇందాక చూశాను ఒక సీనియర్ జర్నలిస్ట్ అనాలిసిస్ లో ఆయన చెప్తుంది ఏంటంటే
ఒక 6 నుంచి 8 నెలల్లోనే నారా లోకేష్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పేసుకున్నారు అనేటువంటిది జర్నలిస్ట్ చేసినటువంటి అనాలిసిస్. సో అటువంటి అవుతారు అనుకుందాము. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటర్నల్ ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ కి అభ్యంతరం ఉందా లేదా అనేది ఆయన వ్యక్తిగతం. కాకపోతే సోకాల్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యాన్స్, కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ఒక 5 to 8% ఆయన సామాజిక వర్గం వాళ్ళు, లేదంటే జన సైనికులు, వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ని రాజ్యాలు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాళ్ళు వెళ్తాను అంటున్నాడు. అది ఆయన ఇష్టం. క్లారిటీ ఇచ్చారు కదా, ఒక లేఖ రాశారు మీరు, మాకు ఏదైనా అభ్యంతరం లేదు.